దేశానికి సేవ చేయడం అందరికీ కల. కానీ ఆ కలను గెలుపుగా మార్చుకున్న ఇద్దరు మహిళలు మన భారత మాతకు గర్వకారణమయ్యారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత వారి పేరు ఇప్పుడు మారుమోగుతుంది. వారే ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఈ ఇద్దరు మహిళలు కీలక పాత్ర పోషించారు ఆపరేషన్ సింధూర్ లో. అసలు వీరెవరు, ఎందుకు ట్రెండ్ అవుతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన సోఫియా ఖురేషీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోఫియా ఖురేషీ స్వస్థలం గుజరాత్లోని వడోదర. సోఫియా ఖురేషీ తాత కూడా సైన్యంలో పనిచేశారు. చిన్నప్పటి నుంచే ఆమె ఆర్మీలో చేరాలని కలలు కన్నారు. బయోకెమిస్ట్రీలో పీజీ చేసిన ఆమె ఆ తర్వాత ఆర్మీకి ఎంపికయ్యారు. 17 ఏళ్ల వయసులో 1999లో ఆమె ఆర్మీలో చేరారు. సోఫియా భర్త కూడా ఆర్మీలో మేజర్గా ఉన్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు. పలు కీలక ఆపరేషన్లలో సోఫియా పనిచేశారు. వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో సోఫియా దిట్ట. ఆపరేషన్ సింధూర్లో కూడా తన ధైర్య సాహసాలతో వ్యవహరించి ఉగ్ర మూకలను ఆమె మట్టుబెట్టారు. ఆమె కేవలం అధికారినే కాదు, లక్షల మంది యువతలకు స్ఫూర్తి. మానవతా మిషన్లలోనూ సరిహద్దుల్లోనూ ఆమె సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన మరో మహిళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఈమెది యూపీలోని లక్నో. ఈమె భర్త కూడా ఎయిర్ ఫోర్స్లోనే పనిచేస్తున్నారు. వీరికి కూడా ఒక కుమారుడు. ఆమె చిన్నప్పుడు స్కూల్లోనే ఎన్సీసీలో చేరారు. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని ఫ్లయింగ్ బ్రాంచ్లో పైలట్గా శాశ్వత హోదా పొందారు. వ్యోమికా సింగ్కు పైలట్గా 2500 గంటలకు పైగా హెలికాప్టర్ నడిపిన అనుభవం ఉంది. జమ్మూ కాశ్మీర్తో పాటు ఈశాన్య భారత్లోని క్లిష్ట పరిస్థితుల్లో చీతా వంటి హెలికాప్టర్లను ఆమె నడిపారు. క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్లలో కూడా వ్యోమిక కీలకంగా వ్యవహరించారు. సరిహద్దుల్లో గడిపే భూమికలు వీరు కాదు, దేశ గగనాన్నే తన పరిమితిగా చూసిన వీర నారీలు. హ్యాట్స్ ఆఫ్ కల్నల్ సోఫియా ఖురేషీ, ఫైటర్ పైలట్ వ్యోమికా సింగ్.